ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన బ్రాండ్స్ ఏవేమి ఉన్నాయి, లైక్ బిల్డర్స్, హోమ్ డిడ్ యూ వర్క్? By God's grace, I've worked with every builder in the Hyderabad city and like Prestige avanivanti, Salopura Satwa, Vasavi, Rajapushpa, okay, EIPL, ఓకే. Brigade, obviously, My Home. So yeah, everyone. Got it. Aparna is multiple projects. So we have worked with every Tier 1 builders. ఇప్పుడు మనకున్న ట్రెండ్స్ ప్రకారంగా లైక్ కిడ్స్ కానీ అండ్ మా ఏజ్ లో ఉన్న వాళ్ళు సర్టన్ గా పింట్రెస్ట్ ఇన్స్పైరింగ్ తీసుకుంటున్నారు అండ్ దే విల్ బి కమింగ్ లైక్ నాకు ఇదే కావాలి, ఇట్లానే ఉండాలని చెప్తున్నారు. సో అలాంటి టైంలో మీ అప్రోచ్ ఎలా ఉంటుంది వాళ్ళతో? Pinterest is just for an inspiration. It's not a solution. ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్ వన్స్ మీరు లైక్ ఆన్ బోర్డ్ చేసుకున్న తర్వాత ఫైనల్ ప్రాజెక్ట్ మంచిగా రావాలి అంటే విచ్ పార్ట్ విల్ బి ప్లేయింగ్ ద కీ రోల్? డిజైన్ పార్ట్ అండి, డెఫినెట్లీ. డిజైన్ లో యూ షుడ్ బి క్లియర్ ఆఫ్ యువర్ రిక్వైర్మెంట్స్, ఫంక్షనాలిటీస్, లైఫ్ స్టైల్. ఓకే, పింట్రెస్ట్ లైఫ్ స్టైల్ మన దగ్గర ఉండదు. ఓకే, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ ఉన్న లైఫ్ స్టైల్ మనం ఫాలో అవ్వం. దోస్ ఆర్ జస్ట్ యాజ్ అన్ సింపుల్ పిక్స్. 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీ వరకు చేసిన ప్రాజెక్ట్స్ లో బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ ఏమనిపించింది మీకు? సో బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ అంటే అండి, ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయడం కాదు, ప్రాజెక్ట్ లో క్లారిటీ లేనప్పుడు, కస్టమర్ కి క్లారిటీ ఉండదు, అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, బడ్జెట్ ఒకటి, ఈ పాయింట్ లో చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. వోక్ డిజైన్ స్టూడియో ప్రాసెస్ కానీ క్లయింట్ అప్రోచింగ్ ఎలా ఉంటుంది? సో ప్రాసెస్ వచ్చేసి చాలా సీమ్లెస్ ఉంటుందండి. సో వన్స్ దే గెట్ ఇన్ టు ది అంటే ఆన్ బోర్డ్ ముందు విల్ గివ్ ద ఫుల్ picture of the process. And you told that like it's been almost 8 years you have been into this field. Yes. So ee interior overall part lo meeku nachina part em untundi? For every house handover andi. Okay, we are just not making a house, we are actually making their emotion for the whole life. ఈ పర్టికులర్ ఫీల్డ్ లోకి రావడానికి మీకేమైనా బ్యాక్ ఎండ్ స్టోరీ కానీ లైక్ హౌ డిడ్ యూ కనెక్ట్ ఇంటీరియర్స్ ఇన్ టు యువర్ లైఫ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వెరీ కామన్ ఆన్సర్, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ ఇంటీరియర్స్ అండి. సో మీరు ఏదైనా క్లయింట్ దగ్గర ఇబ్బంది పడ్డారా? సో లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా క్లయింట్ దగ్గర, చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్ అలాంటివి. వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వాళ్ళకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళకు ఒక బడ్జెట్ ఉంటుంది. హాయ్ అండి. హాయ్ కిరణ్ మై గారు. సో మీ ఓవరాల్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు వరకు చేసిన ప్రాజెక్ట్స్ లో బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ ఏమనిపించింది మీకు? సో బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ అంటే అండి, ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయడం కాదు, ప్రాజెక్ట్ లో క్లారిటీ లేనప్పుడు, కస్టమర్ కి క్లారిటీ ఉండదు, అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, బడ్జెట్ ఒకటి, ఈ పాయింట్ లో చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. సో యూజువల్ ఒక క్లయింట్ మనం ఇంటీరియర్స్ ప్లాన్ చేస్తున్నప్పుడు దే హ్యావ్ టు బీ క్లియర్ ఇన్ బడ్జెట్, ప్లానింగ్ ఏంటి, తర్వాత లైఫ్ స్టైల్ క్లారిటీ ఏంటి, స్టోరేజ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ క్లారిటీ కస్టమర్ ఉన్నప్పుడు ఏ ప్రాజెక్ట్ ఛాలెంజింగ్ కాదు. సో మీరు ఏదైనా క్లయింట్ దగ్గర ఇబ్బంది పడ్డారా? సో లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా ఒక క్లయింట్ దగ్గర. చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్ అలాంటివి. వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వాళ్ళకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళకు ఒక బడ్జెట్ ఉంటుంది, ఈ మూడు ఎప్పుడు అలైన్ అవ్వవు. ఓకే, సో నౌడేస్ పీపుల్ ఆర్ అంటే దే ఆర్ అలైనింగ్ అండి. ఇప్పటి వరకు ఛాలెంజెస్ చాలా వచ్చినాయి, బట్ ఇంటీరియర్స్ అన్నది ఇప్పుడు ఎసెన్షియల్ అయిపోయింది కదా. సో వీఆర్ గెటింగ్ అలైన్డ్, థింగ్స్ ఆర్ గెటింగ్ అలైన్డ్ అట్లా. అండ్ ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఫన్స్ హౌస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పీపుల్ బాగా రిగ్రెట్ అయిన ఫీలింగ్స్ ఏముంటాయి అంటే ఏ పార్ట్ లో వాళ్ళు బాగా రిగ్రెట్ అవుతారు? సో యూజువల్లీ లుక్స్ కోసం మనం ఫంక్షనాలిటీని ఇగ్నోర్ చేస్తాం. సో అలాంటి ప్లేసెస్ లో ఖచ్చితంగా అంటే ఇన్స్టాగ్రామ్ లో చూస్తాం, పింట్రెస్ట్ లో చూస్తాం, ఇలా చాలా వరకు నచ్చి ఎగ్జిక్యూట్ చేయించుకుందాం అని అనుకుంటాం. డిజైనర్స్ కూడా ఇన్ ద సేమ్ వే దే హ్యావ్ టు లెట్ దెమ్ నో లైక్ అది ఫంక్షనల్ గా ఉందా లేదా అనేది చెప్పాలి. బట్ ఫర్ అన్ ఇన్స్టాన్స్ వాళ్ళు బడ్జెట్స్ కోసం అని ఈ రెవెన్యూస్, ఈ తర్వాత అంటే అగ్రిమెంట్ ఓకే అవుతుంది కదా, కాంట్రాక్ట్ ఓకే అవుతుంది అన్న ఉద్దేశంతో ఓకే చేసేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ఫంక్షనాలిటీకి మ్యాచ్ అవుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ లుక్స్ ఎవ్రీవేర్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫంక్షనాలిటీస్. అది లేనప్పుడే ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. అండ్ యూ టోల్డ్ దట్ లైక్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 8 years యూ హావ్ బీన్ ఇంటూ దిస్ ఫీల్డ్. సో ఈ ఇంటీరియర్స్ ఓవరాల్ పార్ట్ లో మీకు నచ్చిన పార్ట్ ఏముంటుంది? ఫర్ ఎవ్రీ హౌస్ హ్యాండ్ ఓవర్ అండి. ఓకే, వీఆర్ జస్ట్ నాట్ మేకింగ్ ఏ హౌస్, వీఆర్ యాక్చువల్లీ మేకింగ్ దేర్ ఎమోషన్ ఫర్ ద హోల్ లైఫ్. మేము ఒక ఎంటీ ఫ్లాట్ తీసుకుంటాం, బిల్డర్ దగ్గర నుంచి వాళ్ళు ఫ్లాట్ తీసుకుంటారు, ఆ ఫ్లాట్ ని ఎమోషనల్ గా మార్చే జాబ్ మాది. ఓకే, ఇంటీరియర్స్ అన్ని యాడ్ చేసి అండ్ దేర్ మెమరబుల్ అండ్ ఫ్యూచర్ మెమరీస్ అన్ని కూడా ఇంట్లో క్రియేట్ అవుతాయి విత్ అవర్ ఇంటీరియర్స్. దట్ ఈస్ ద మోస్ట్ లవింగ్ పార్ట్ ఫర్ అస్. అండ్ వెన్ పీపుల్ తీసుకునేటప్పుడు బిల్డర్స్ దగ్గర స్కెల్టన్ ఏదైతే తీసుకుంటారో అప్పుడు చెక్ చేసుకోవాలి 3 biggest థింగ్స్ ఏముంటాయి? సో బిల్డర్ దగ్గర వీళ్ళు తీసుకున్నప్పుడు డెఫినెట్లీ టైల్స్ క్వాలిటీ అండి, క్రాక్స్ ఇఫ్ ఇన్ కేస్ ఎనీవేర్ అకరింగ్, అండ్ లీకేజెస్ విచ్ ఇస్ లైక్ అ హిడెన్ థింగ్.
అండ్ నవేడేస్ మీకు తెలిసిందే హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ అనే కంపెనీ వచ్చింది. ఓకే, సో దే ఆర్ ఇన్స్పెక్టింగ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద హౌస్. ఓకే, జస్ట్ టేక్ అన్ ఇన్స్పెక్షన్. ఎందుకంటే ఇన్స్పెక్షన్ చేసుకోకపోతే మీరు బ్లైండ్ గా ఫ్లాట్ తీసుకుని బ్లైండ్ గా మీరు ఇంటీరియర్ టీమ్కి ఇస్తే టీమ్ వాళ్ళు బాగానే ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఒక క్రాక్స్ కానీ లేకపోతే ఏదైనా డ్యామేజెస్ ఉంటే దట్ కమ్స్ ఇన్ టు ఇంటీరియర్ బకెట్ లిస్ట్. ఓకే, సో టు అవాయిడ్ దట్ అండ్ టు అవాయిడ్ కన్ఫ్యూషన్స్ అండ్ మిస్కమ్యూనికేషన్స్, ప్లీజ్ టేక్ ఇన్స్పెక్షన్స్. ఇన్స్పెక్షన్ చేయటం లేదా మీరు అట్లీస్ట్ మీరు పర్సనల్ గా విజిబుల్ గా చెక్ చేసుకోండి, యూ విల్ గెట్ ద పాయింట్స్. దట్స్ హౌ ఇట్ వర్క్. అండ్ మనకి వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వక ముందు విల్ బి షోయింగ్ సమ్ 3D డిజైన్స్. అది చూపించిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ తీసుకుంటే సమ్ కేసెస్ లో రెండు మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండవు. సో అలాంటివి ఎందుకు జరుగుతాయి? సో ఏం లేదండి, సో రిక్వైర్మెంట్ లో ఇప్పుడు 3D లో వి ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. అంటే సోఫాస్ కానీ, ఫర్నిచర్స్, డెకర్ ఐటమ్స్, క్యాన్వాస్ డ్రాయింగ్స్, తర్వాత అప్లయన్సెస్, ఎవ్రీథింగ్ అన్ని యాడ్ చేస్తాం. అన్ని యాడ్ చేశాక 3D డిజైన్ విల్ బి బ్యూటిఫుల్. సో మీరు ఆ యాడ్ చేసిన విధానంలోనే ఫర్నిచర్స్ తర్వాత డెకర్ ఐటమ్స్ ఏదైతే మనం యాడ్ చేసామో, కర్టన్స్, అవన్నీ మీరు అప్లై చేస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది. బట్ పీపుల్ డోంట్ డూ దట్. ఆల్రెడీ అక్కడే మనం ఇంటీరియర్స్ ఫస్ట్ ఫ్లాట్ కొనేదానికి ఎగ్జాస్ట్ అవుతారు, తర్వాత ఇంటీరియర్స్ ఎగ్జాస్ట్ అవుతారు, అండ్ ద థర్డ్ పార్ట్ ఇన్ డెకర్ ఐటమ్స్. ఓకే, సో ప్రాపర్ బడ్జెట్ ప్లానింగ్ ఉండి, ఓకే, ఎక్కడ ఎంత స్పెండ్ చేయాలన్న క్లారిటీ ఉంటే యువర్ హౌస్ విల్ బి డెఫినెట్లీ లుక్ బ్యూటిఫుల్. సో ఫాలో దిస్ థింగ్ అండి, అంతే. వోక్ డిజైన్ స్టూడియో ప్రాసెస్ కానీ క్లయింట్ అప్రోచింగ్ ఎలా ఉంటుంది? సో ప్రాసెస్ వచ్చేసి చాలా సీమ్లెస్ ఉంటుందండి. సో వన్స్ దే గెట్ ఇన్ టు ది అంటే ఆన్ బోర్డ్కి ముందు విల్ గివ్ ద ఫుల్ పిక్చర్ ఆఫ్ ద ప్రాసెస్. సో ఎట్లా అంటే డిజైన్ ఫేస్ ఏంటి, ఎగ్జిక్యూషన్ ఫేస్ ఏంటి, హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ ఏంటి, ఇందులోనే వి ఇంక్లూడ్ ఆల్ ది కమర్షియల్స్ యాజ్ వెల్. ఎప్పుడు ఎంత అమౌంట్స్ పే చేయాలి, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ 100% అమౌంట్ బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ కదా. సో ఆన్ బోర్డ్ అయ్యాక ఫ్లాట్ లో ఏదైతే వర్క్ జరిగిందో పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పేమెంట్. 70% మీరు వర్క్ జరుగుంటే 70% పేమెంట్ వస్తుంది. అండ్ ఫర్ దిస్ ప్రాసెస్ వీ గివ్ ఎ చెక్ లిస్ట్ వేర్ ఇన్ ఎవ్రీ చెక్ పాయింట్స్, యూజువల్ గా మనం ఎగ్జిక్యూట్ చేసిన వర్క్ కి ఎక్కడ ఏ కోణంలో చెక్ చేసుకోవాలన్న పాయింట్స్ అన్ని కూడా మీకు చెక్ లిస్ట్ లో ప్రొవైడ్ చేస్తాం. అక్కడ మా ఇంజనీర్స్ అంతా వచ్చి దే విల్ టేక్ కేర్ ఫర్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వర్క్. అండ్ కిక్ ఆఫ్ మీటింగ్స్ ఉంటాయి, ఆన్ సైట్ కిక్ ఆఫ్ మీటింగ్స్, కస్టమర్స్ అండ్ మా టీమ్, డిజైనర్, కంప్లీట్ హోల్ టీమ్. సో కిక్ ఆఫ్ మీటింగ్స్ వల్ల ఏంటంటే ఏదైనా చేంజెస్ ఉన్నా లేకపోతే ఏదైనా మా తరపు నుంచి ఏదైనా తప్పులు జరిగితే ఇవన్నీ కరెక్షన్స్ చేసుకుని బిఫోర్ ప్రాసెస్ అండ్ బిఫోర్ హ్యాండ్ ఓవర్ మేము కరెక్ట్ చేసి మీకు ఈజీగా అంటే ఫ్లాట్ హ్యాపీగా హ్యాండ్ ఓవర్ చేయగలం. ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్ వన్స్ మీరు లైక్ ఆన్ బోర్డ్ చేసుకున్న తర్వాత ఫైనల్ ప్రాజెక్ట్ మంచిగా రావాలి అంటే విచ్ పార్ట్ విల్ బి ప్లేయింగ్ ద కీ రోల్? డిజైనింగ్ పార్ట్ లేకపోతే వర్క్ పార్ట్? డిజైన్ పార్ట్ అండి, డెఫినెట్లీ. డిజైన్ లో యూ షుడ్ బి క్లియర్ ఆఫ్ యువర్ రిక్వైర్మెంట్స్, ఫంక్షనాలిటీస్, లైఫ్ స్టైల్. ఓకే, పింట్రెస్ట్ లైఫ్ స్టైల్ మన దగ్గర ఉండదు. ఓకే, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ ఉన్న లైఫ్ స్టైల్ మనం ఫాలో అవ్వం. దోస్ ఆర్ జస్ట్ యాజ్ అన్ సింపుల్ పిక్స్. బట్ మీ ఇంటీరియర్స్ బాగుండాలి, మీ ఇఫ్ యూ వాంట్ టు లివ్ హ్యాపీలీ ఇన్ ద హోమ్, మీ ఎగ్జిస్టింగ్ లైఫ్ స్టైల్ ఏంటి, వాట్ ఈస్ యువర్ అప్గ్రేడింగ్ లైఫ్ స్టైల్, దీనికి తగ్గ మీరు ఇంటీరియర్స్ చేయించుకోండి, ప్రాపర్ గా జరుగుద్ది. అండ్ ద నెక్స్ట్ పార్ట్ పేమెంట్స్, డెఫినెట్లీ క్లియర్ పేమెంట్స్, ఆన్ టైమ్ పేమెంట్స్, ఆన్ టైమ్ ఎగ్జిక్యూషన్, ఆన్ టైమ్ హ్యాండ్ ఓవర్. సో అంతే, వైస్ వర్సా అంతే. వోక్ డిజైన్ స్టూడియో is only limited to interior designs or you are into modular kitchens and everything? No అండి, we are not just limited to interior designing. I mean interior designing for the whole house, end-to-end solutions, modular kitchens, commercial spaces, automations as well. Okay, so once you get board in with us, you get all the services. You can just come with your bags and matter. Got it. So raw skeleton will be completely turned into beautiful house. Yes. Got it. So just a plug and play type. So as a founder కింద ఓక్ డిజైన్ స్టూడియోకి మీరు ఎంత కనెక్ట్ అయ్యి ఉంటారు? సో యుల్ బి హ్యావింగ్ సమ్ స్టోరీస్, అంటే మీరు ఇన్ పర్సన్ కింద దాన్ని టేక్ కేర్ చేస్తూ యుల్ బి డూయింగ్ వర్క్ టు దట్ కదా. సో మీరు ఎంత పర్సనల్ గా కనెక్ట్ అయ్యి ఉంటారు? సో ఎంత కనెక్ట్ అయ్యి ఉన్న దానికి ఎట్లా అంటే పీపుల్ లైఫ్ సేవింగ్స్ they'll spend on house అండి. ఓకే, హౌస్ తర్వాత ఇంటీరియర్స్ పైన. సో ఇట్స్ జస్ట్ ఒక లైఫ్ సేవింగ్స్ అని అంటే వాళ్ళు ఒక 30-40 years ఆఫ్ స్ట్రగుల్ అయ్యి సంపాదించిందంతా ఇందులో పెడతారు. సో నథింగ్ బట్ దే ఆర్ గివింగ్ అస్ అన్ బేబీ, నాట్ జస్ట్ ఎ హోమ్. సో దానిపైన మేము ఖచ్చితంగా మా ఎమోషన్ అక్కడ మేము ఎమోషనల్గా కూడా చాలా ఫ్లాట్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఓకే, అండ్ ఇది ఒక బిజినెస్ లా కాకుండా అక్కడ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఒక ఎమర్జెన్సీ సర్వీస్ 24/7 వీ షుడ్ బి అవైలబుల్ మార్కెట్లో.
ఓకే. సో ఒక పర్సన్ అంటే ఒక క్లయింట్ లైఫ్ సేవింగ్ని వీఆర్ క్యారింగ్ ఇట్ ఫార్వర్డ్. సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది చిన్న రెస్పాన్సిబిలిటీ కాదు, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో దట్స్ హౌ అంటే కంపెనీకి డే బై డే నాట్ జస్ట్ మీ, మా స్టాఫ్ కూడా కనెక్ట్ అవుతున్నారు. వీ హ్యావ్ ఏ స్టాఫ్ అండి 8 years నుంచి సేమ్ సెట్ ఆఫ్ స్టాఫ్. ఓకే, యాడ్ అవుతున్నారు కానీ ఎగ్జిస్టింగ్ పీపుల్ దే హ్యావ్ నెవర్ గాన్ బ్యాక్. ఓకే, యా, పర్టికులర్లీ ఈ ఫీల్డ్ లో ఎంప్లాయీస్ రిటైన్ అవ్వడం చాలా కష్టం. yes అలా రిటైన్ అయ్యారు. సో ఇట్స్ అండ్ గాడ్స్ గ్రేస్ అండ్ మే అంటే దట్స్ వేర్ అండి, ఇట్స్ నాట్ కమర్షియల్ ఎవ్రీవేర్ కదా. సో యా, సో ఇంకొకటి ఎట్లా అంటే అండి, ఇన్ పర్సన్ ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్, సే లైక్ I have 30 projects parallelly or 20 or 10 whatever. సో నేను ఖచ్చితంగా ప్రతి ఫ్లాట్ అండ్ ఐ మీన్ కిక్ ఆఫ్ మీటింగ్స్ అని చెప్పాం కదా. సో ఫర్ ఎవ్రీ మీటింగ్ వీ హ్యావ్ సైట్ విజిట్స్ అండి. నేను ఇన్ పర్సన్ అంతా రివ్యూ చేసుకుని నేను ఫైనలైజ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తాను. నాట్ జస్ట్ క్లయింట్ ఓకే అన్నా కూడా ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఎనీ ఫ్లాస్ ఓవర్ దర్, అది నేను క్లియర్ చేసి సార్ట్ అవుట్ చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తాను. సో ఎందుకంటే దట్ ఈస్ మీకు చెప్పినట్టు ఆ రెస్పాన్సిబిలిటీని క్యారీ అవుట్ చేయాలి, దాన్ని ఒక ఎమోషన్తో తీసుకెళ్లాలంటే ఐ షుడ్ గివ్ మై ఫుల్లెస్ట్ దేర్. ఈ పర్టికులర్ ఫీల్డ్ లోకి రావడానికి మీకేమైనా బ్యాక్ ఎండ్ స్టోరీ కానీ, లైక్ హౌ డిడ్ యూ కనెక్ట్ ఇంటీరియర్స్ ఇన్ టు యువర్ లైఫ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వెరీ కామన్ ఆన్సర్, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ ఇంటీరియర్స్ అండి. ఓకే, నాకు థింగ్స్ని నేను ఎగ్జిక్యూట్ చేసి నేను ఇచ్చిన ఐడియాస్ని అప్లై అవుతా ఉండటం, అది చూడడం నాకు చాలా ఇష్టం. ఓకే, అండ్ గెటింగ్ ఎన్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ దట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ. సో దట్స్ హౌ మై ప్యాషన్ అండ్ యూనో మై రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ఎట్లా స్టార్ట్ అయిందంటే, నేను ఇచ్చిన అవుట్పుట్ పీపుల్ డెఫినెట్లీ అంటే మనం ఫుల్లెస్ట్ పెడతాం కాబట్టి అవుట్పుట్ అనేది ఖచ్చితంగా బాగా వస్తుంది. సో దట్స్ వేర్ నేను ఫస్ట్లో ఒక 1-2 ఫ్లాట్స్ 3 ఫ్లాట్స్ అట్లా చేసేవాళ్ళం. అండ్ దెన్ నాకు మంచి అవుట్పుట్ రావటం, మంచి ఫీడ్బ్యాక్ రావటం, దట్ హెల్ప్ మీ అలాట్. ఓకే, ఐ మీన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ మై స్ట్రగ్లింగ్ పార్ట్. సో అలా మేము థీమ్ బేస్డ్ హౌసెస్, కాన్సెప్చువల్ బేస్డ్ హౌసెస్, సో కొన్ని ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేసాం. వేర్ ఇన్ లైక్ లివింగ్ రూమ్ లో మనం హోమ్ థియేటర్స్ అంతా ఇంటిగ్రేట్ చేయటం. ఓకే, సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి. యూజువల్లీ మనకి ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తే లైక్ చిన్న రూమ్స్ కూడా వీ కెన్ మేక్ ఇట్ లుక్ సో బిగ్గర్ విత్ ఇంటీరియర్స్ అండ్ కలర్స్ అని చెప్పి. ఇస్ ఇట్ రియల్లీ ట్రూ? అంటే ఇప్పుడు ఏలో మీరు జస్ట్ మీరు లేఅవుట్ ఇచ్చేసి మీరు దాన్ని యూ కెన్ మేక్ యువర్ హౌస్ ఇంటీరియర్స్, బట్ అది ఫంక్షనల్ గా అవుతుందా లేదా, ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. ఏ కాంట్ గివ్ యూ స్టాండర్డ్స్, ఏ ఎప్పుడు ఫంక్షనల్ గా వచ్చి చూడదు. ఓకే, సో ఆ స్టాండర్డ్స్ ఏంటి, వాకబుల్ స్పేస్ ఏంటి, ఫంక్షనల్ గా మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఆన్ రియల్ గ్రౌండ్స్ ఖచ్చితంగా యూ నీడ్ ఏ పర్సన్. నాట్ ఆల్వేస్ ఏ అండ్ గూగుల్ విల్ హెల్ప్ యూ ఆన్ దిస్ ఎగ్జిక్యూషన్స్. ఓకే, అండ్ ఒక హ్యాపీ పార్ట్ ఏంటంటే ఏ వచ్చి చాలా వరకు ఇప్పుడు ఇట్స్ ఓవర్కమింగ్ ఆల్ ద సాఫ్ట్వేర్ థింగ్స్ అండ్ ఆల్ కదా. బట్ రియల్ ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఎవరు వచ్చినా కానీ ఆన్ సైట్ పర్సన్, ఒక స్కిల్డ్ పర్సన్ లేకపోతే ఎంత డిజైన్ ఉన్నా, ఎంత మీకు బడ్జెట్ ఉన్నా యూజ్ అవ్వదు. అండ్ ఎంత అడ్వాన్స్ అయినా కూడా యూ కాంట్ ఎగ్జిక్యూట్ ద వర్క్, యూ నీడ్ ఎ స్కిల్డ్ పర్సన్ దేర్. సో ఇప్పుడు మనకున్న ట్రెండ్స్ ప్రకారంగా లైక్ కిడ్స్ కానీ అండ్ మా ఏజ్ లో ఉన్న వాళ్ళు సర్టెన్ గా పింట్రెస్ట్ ఇన్స్పైరింగ్ తీసుకుంటున్నారు. అండ్ దే విల్ బి కమింగ్ లైక్ నాకు ఇదే కావాలి, ఇట్లానే ఉండాలని చెప్తున్నారు. సో అలాంటి టైంలో మీ అప్రోచ్ ఎలా ఉంటుంది వాళ్ళతో? పింట్రెస్ట్ ఈస్ జస్ట్ ఫర్ అన్ ఇన్స్పిరేషన్, ఇట్స్ నాట్ అ సొల్యూషన్. మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు, ఇన్స్పైర్ అవడానికి చాలా థింగ్స్ ఉంటాయి, బట్ అది ఆన్ గ్రౌండ్ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అన్నది పాయింట్. ఓకే, దట్స్ వేర్ అవర్ అంటే మన ప్రొఫెషనలిజం కానీ మన ఎక్స్పర్టైజ్ కానీ యూజ్ అవుతుంది. సో మీరు చూసారు లైక్ పింట్రెస్ట్ లో మీరు ఒక 10 పిక్చర్స్ ఆర్ 15 పిక్చర్స్ ఏదో మీరు సార్ట్ అవుట్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని వచ్చారు. సో అందులో ఏది ఫంక్షనల్ గా వెళ్తుంది, ఏది రియల్ సొల్యూషన్ అంటే మీకున్న ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ కి ఏది సొల్యూషన్ అవుతుందన్న ఐడియా అండ్ యూనో సొల్యూషన్ అనేది మా ఎండ్ నుంచి వస్తుంది. అండ్ మీ పర్టికులర్ ఫీల్డ్ లో నేను ఒకటి చూసాను అనమాట. ఒక క్లయింట్ బ్రిగేడ్ లో 2 CR పెట్టి ఒక ఫ్లాట్ కొన్నారు, బట్ ఒక ఇంటీరియర్స్ కి ఇచ్చి ఆల్మోస్ట్ ఒక 5 lakhs అడ్వాన్స్ ఇచ్చి కూడా అది రిటర్న్ బ్యాక్ బికాస్ వర్క్ ఏమో ప్రాబ్లమ్ ఏమైందని చెప్పి మీరు మెన్షన్ చేశారు. అసలు అక్కడ రియల్ ప్రాబ్లమ్ ఏం జరిగింది అండ్ మిమ్మల్ని చూసి మళ్ళీ వాళ్ళు ఎలా నమ్మి మళ్ళీ మిమ్మల్ని మీకు ప్రాజెక్ట్ ఇచ్చారు? సో ఏం లేదండి, సో కాల్డ్ కార్పొరేట్స్ ఉంటాయి, పీపుల్ నెవర్ హెసిటేట్ టు గో విత్ బ్రాండ్స్. ఓకే, సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ దేర్. ఒక బ్రాండెడ్ కార్పొరేట్ కంపెనీతో వెళ్ళారు, బట్ కార్పొరేట్ కంపెనీస్ ఆల్వేస్ ప్లేస్ విత్ వాల్యూమ్స్. దే డోంట్ వాంట్ టు క్రియేట్ యువర్ మెమరీస్. ఓకే, వాళ్ళకి వాల్యూమ్స్ అండ్ దేర్ టర్న్ ఓవర్స్ ఆర్ లైక్ ఇట్స్ దేర్ టార్గెట్స్. ఓకే, సో డెఫినెట్లీ వీళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్ కస్టమైజేషన్స్ ఖచ్చితంగా ఐ మీన్ కార్పొరేట్ కంపెనీస్ కానీ సో కాల్డ్ కార్పొరేట్ కంపెనీస్ అన్నాను కదా, వాళ్ళు చేయలేకపోయారు. అండ్ దట్స్ వేర్
our company came in, okay, where we have provided end-to-end customizations. So ఈ project లో ఏంటంటే we have created an living room with integrated home theater. ఓకే, యూజువల్లీ మనం థియేటర్ రూమ్స్ ని బెడ్రూమ్ వరకు డెడికేట్ చేస్తాం, పర్టికులర్ రూమ్ కి డెడికేట్ చేస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ఒక రూమ్ కి డెడికేట్ చేసామంటే యూ నాట్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్ ఎవ్రీ డే. ఓకే, ఆర్ అట్లీస్ట్ దానికి ఒక రూమ్ కూడా మీరు డెడికేట్ చేయాలి. అంటే 3 BHK హౌస్ విల్ కమ్స్ ఇన్ టు 2 BHK. సో దానికోసం మేము దాని లివింగ్ రూమ్ లో ఇంటిగ్రేట్ చేసి ఎండ్ టు ఎండ్ సిట్టింగ్స్, తర్వాత డైనింగ్స్ ఇవన్నీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఆర్కిటెక్చరల్ స్పీకర్స్. ఓకే, వేర్ ఇన్ దట్ లుక్స్ యాజ్ అండ్ డెకర్ పార్ట్ అండి, డెకర్ ఐటమ్ లానే కనిపిస్తాయి. ద ప్రాపర్ స్పీకర్, ప్రాపర్ బ్రాండెడ్ స్పీకర్. సో అండ్ ప్రొజెక్టర్ కూడా మీకు హిడెన్ ప్రొజెక్టర్, హిడెన్ స్క్రీన్. ఓకే, సో దట్స్ హౌ వీ హావ్ క్రియేటెడ్. అండ్ మీరు అది చూస్తే మేము ఆ రీల్ అది పోస్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ఎ మంత్ వీ గాట్ అరౌండ్ 1.2 million వ్యూస్ అన్నమాట. yes, లైక్ నాకు కూడా అనిపించింది అనమాట, ఒక క్లయింట్ మీరు అన్నట్టు బ్రిగేడ్ లో కొన్నారంటే ఆబ్వియస్లీ దే విల్ బి గివింగ్ టు ఎ గుడ్, వెరీ ఇంటిగ్రేటెడ్ గుడ్ కంపెనీ. ఓకే, సో అక్కడ రియల్ ప్రాబ్లం ఏమైంది అని చెప్పి. అండ్ ఇది యునో ఇండియా ఇస్ లైక్ ఏ కాపీ క్యాట్. సో ఈ ఐడియాని చాలా మంది కాపీ చేశారు, బట్ చాలా సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ డిఫరెంట్ టీమ్ కోఆర్డినేషన్ అండి. అంటే ఎలక్ట్రికల్ టీమ్, తర్వాత హోమ్ థియేటర్ టీమ్, కార్పెంటర్ టీమ్, ఏసీ టీమ్, అంటే క్యాసెట్ ఏసీస్, సెంట్రలైజ్డ్ ఏసీస్ అన్ని ఇన్స్టాల్ చేసాం. ఓకే, సో లైక్ 4 to 5 టీమ్స్ కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేయాలి. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు జరుగుతాయి వేరే కంపెనీస్ లో? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కార్పొరేట్ కంపెనీస్ లో ఎక్కువ జరుగుతాయి. దట్స్ వేర్ ద పాయింట్ అండి. కస్టమైజేషన్స్ కి టైం ఇవ్వాలి. డిజైన్ ఫేజ్ ఇస్ నాట్ జస్ట్ మీరు కూర్చున్న వెంటనే 1 day లో డిజైన్ జరగాలి అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూమ్స్ వీఆర్ ఇంక్లూడింగ్ దేర్, నాట్ ద డిజైన్ పార్ట్. మీ ఫంక్షనాలిటీస్ ని, లైఫ్ స్టైల్ ని అక్కడ ఏం పెట్టట్లేదు. 1 day లో ఇవన్నీ గ్రాప్ చేసుకుని పెట్టాలంటే ఇట్స్ నో వన్ కెన్ వర్క్ లైక్ దట్. ఓకే, సో ఇఫ్ యూ పుట్ టైమ్ ఫర్ ద డిజైన్ ఫేజ్, మనం డిజైన్ ఫేజ్ కి ఒక 20 అట్లీస్ట్ 15 days టైం పెడితే ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, బట్ ఇప్పుడు యూజువల్ ఒక సో కాల్డ్ కార్పొరేట్ కంపెనీస్ కాంట్ గివ్ దాట్ మచ్ టైం. ఓకే, సో దట్స్ వేర్ వి హెల్ప్ దెమ్. అది ప్రాజెక్ట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. క్లయింట్ రియాక్షన్ ఎలా ఉండింది ఆఫ్టర్? లైక్ దే ఆర్ మోస్ట్ హ్యాపీ అండి. ఇఫ్ యూ లుక్ ఓవర్ మై పేజ్, ఆన్ ద సేమ్ డే ఐ గాట్ 50 references బ్రిగేడ్ నుంచి. yes, 50 references literally. సో అందులో ఎంత వర్కౌట్ అనేది తర్వాత, బట్ అట్లీస్ట్ లైక్ కాల్స్ అయితే వచ్చాయి మీకు. yes 50 references ఓన్లీ ఆ ఫ్లాట్ విజిట్ అండ్ ఫ్లాట్ రీల్ నుంచి వచ్చింది అనమాట. సో దట్స్ దట్. అండ్ అది ఆల్రెడీ 1.5 year బ్యాక్ చేసింది. క్లయింట్ ఈస్ స్టిల్ ఇన్ టచ్. వెంటనే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే, అండ్ క్లయింట్ ఈస్ ఆల్సో వెరీ బిగ్ పర్సన్ అండి. హీస్ అన్ డైరెక్టర్ ఫర్ వన్ ఆఫ్ ద కార్పొరేట్ కంపెనీ. సో అలా చాలా మంది మమ్మల్ని రిఫర్ చేశారు. సైకిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దట్. ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన బ్రాండ్స్ ఏవేమి ఉన్నాయి? లైక్ బిల్డర్స్, హోమ్ డిడ్ యూ వర్క్? By God's grace, I've worked with every builder in the Hyderabad city అండి. Like Prestige అవనివ్వండి, Salva Satwa, Vasavi, Rajapushpa, okay, EIPL, okay, Brigade, obviously, My Home. So yeah, everyone. Aparna. Got it. Aparna is the multiple projects. So we have worked with every Tier 1 builders. Okay. So in person గా మీకు నచ్చిన బిల్డర్ ఎవరు ఉన్నారు? ఇన్ పర్సన్ నచ్చిన బిల్డర్ అంటే ఏం లేదండి. సో నేను చెప్పిన Tier 1 మోస్ట్లీ క్వాలిటీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఓకే, సో నాకు పర్సనల్ గా అయితే ప్రెస్టీజ్ అండ్ అపర్ణ. ఓకే, సో ఒక స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ నాకు కనిపించింది. ఐఎమ్ బీయింగ్ ఏ సివిల్ ఇంజనీర్, సో నాకు ఆ డిఫరెన్స్ తెలిసింది. సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ బిల్డర్ అండి. వి లవ్ టు వర్క్ విత్ ఎవ్రీ బిల్డర్. సో యా, మీరు లైక్ మీకేమైనా పర్సనల్ గా ఒక బ్రాండ్ తో వర్క్ చేయాలని ఏమైనా కంపెనీ ఉందా ఫ్యూచర్ లో? మేబీ ఫ్యూచర్ కొలాబరేషన్ కానీ ఇట్లా ఎనీ డ్రీమ్ ప్రాజెక్ట్ యూ వాంట్ టు వర్క్ విత్ ఎనీ బిల్డర్? There's nothing called dream project అండి. మాకు we have already worked with many people. అంటే సెలబ్రిటీస్ తో వర్క్ చేసాం, ఓకే, నార్మల్ పీపుల్ తో వర్క్ చేసాం, అప్పర్ మిడిల్ క్లాస్ తో వర్క్ చేసాం. సో అలా ఫిల్టర్ అవుట్ చేసింది ఏం లేదండి. ఓకే, బట్ we want to work with people who are actually looking for interiors అంటే కాన్సెప్చువల్ గా, ఓకే, కాన్సెప్చువల్ గా థీమ్ బేస్డ్ గా వెళ్తే, సో అంటే మేము కూడా మా అవుట్పుట్స్ అనేది ప్రాపర్ గా ఇవ్వగలం. ఓకే, సో వాల్యూమ్స్ లో ప్లే చేయడానికి చాలా మంది ఉన్నారు మార్కెట్ లో, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. విత్ us we give a proper output. మీ లైఫ్ స్టైల్ అన్ని అర్థం చేసుకుని ఆ తర్వాత అవుట్పుట్ ఇస్తాం. And there is some reel which I have seen in
ఏంటంటే ఇంటీరియర్స్ చేసినప్పుడు దే ఇన్బిల్ట్ సన్లైట్ ఇంటూ ద ఇంటీరియర్స్. సో మనకి వచ్చే లైట్ ఎలా ఉంటుందంటే ప్రాపర్గా సన్ రైజ్ ఎలా వస్తాయో ఎస్ సో అదే లైట్తో ఫిల్ అయ్యి ఎన్విరాన్మెంట్ మొత్తం ఫిల్ అవుతుందని చెప్పి ఒక రీల్ చూసా. ఇట్స్ ఎ కంపెనీ ఇట్స్ కాల్డ్ సన్లైట్ అనే ఒక కంపెనీ ఉంది. ఓకే సో లైక్ మీరు అది ఇన్బిల్ట్ చేస్తున్నారా లేకపోతే లైక్ మీకు ఐడియా? ఇట్స్ అన్ ఇన్బిల్ట్ వన్ అండి, వేర్ యూజువల్లీ మనకి లైట్ వెంటిలేషన్ తక్కువ ఉన్నప్పుడు అవును. బట్ వీ వాంట్ ఎ న్యాచురల్ లైట్. అంటే యూజువల్ లైట్స్, ఫంక్షనల్ లైట్స్, తర్వాత టాస్క్ లైట్స్ వేరు, బట్ న్యాచురల్ లైట్ లుక్ వేరు కదా. అవును. సో దట్స్ వేర్ వీఆర్ మాకింగ్ అప్ ద లైటింగ్ సిస్టమ్. సో అలా మనం సన్లైట్ అంతా పెట్టి మీరు యు సీ దట్ రీల్ కంప్లీట్లీ విండో నుంచి ప్రొజెక్ట్ అవుతున్నట్టే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనకి రేస్ వస్తున్నట్టే ఉంటుంది. రేస్ వస్తున్నట్టే ఉంటుంది. సో ఆ న్యాచురల్ లైట్ ని మనం న్యాచురల్ కూడా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద ఐడియా దేర్. అది బేస్డ్ ఆన్ యువర్ అనాలిటిక్స్ ఆల్మోస్ట్ మీరు ఐడియాస్ ఉన్నారు కాబట్టి కమింగ్ ఫ్యూచర్ లో ఇండస్ట్రీ స్కోప్ ఎంత ఉంటుంది? ఓల్డెన్ టైమ్స్ లో ఏంటంటే ఇంటీరియర్స్ అనేది లగ్జరీ ఐటమ్ అండి. ఓకే, బయింగ్ ది హౌస్, మేకింగ్ ది ఇంటీరియర్స్ ఇస్ లైక్ లగ్జరీ ఐటమ్. ఇప్పుడు దట్ హ్యాస్ బికేమ్ యాజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్, బేసిక్ థింగ్ లాగా అయిపోయింది. సో వీ నీడ్ నాట్ టు వరీ అండి. సో లైఫ్ లాంగ్ ఇంటీరియర్ అనేది ఐ మీన్ వీ నీడ్ ఎ స్కిల్ పర్సన్స్. ఒక స్కిల్ అవుట్పుట్ ఇవ్వాలి, ఎక్స్పర్టైజ్ ఉండాలి అని అంటే ఎగ్జిస్టెన్స్ అనేది ఫర్ లాంగ్ ఉంటుంది. మీరు ఏ ప్రాజెక్ట్స్ తో వర్క్ చేశారు? అంటే మీరు చెప్పినట్టు ప్లగ్ అండ్ ప్లే, కార్పొరేట్స్. సో వీ హావ్ వర్క్ విత్ ఎవ్రీ సార్ట్ ఆఫ్ కేటగిరీస్ అండి. అంటే కమర్షియల్ స్పేసెస్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, మండువా హౌసెస్. ఓకే, యా, అండ్ ఇట్స్ నియర్ టు వైజాగ్ అండి. వైజాగ్ దగ్గర ఒక ప్రాజెక్ట్ చేసాం. అండ్ ఇది కాకుండా పాడ్కాస్ట్ స్టూడియోస్. సో వీఆర్ యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ లోనే మీకు సమ్ హీస్ లైక్ ఎ ఫేమస్ పర్సన్ ఇన్ హైదరాబాద్. సో ఆయనతో పాటు వర్క్ చేస్తున్నాం. సో బిల్డింగ్ అప్ ది పాడ్కాస్ట్ స్టూడియోస్ అండ్ రెసిడెన్షియల్ ఆబ్వియస్లీ విల్లాస్. ఒక హై ఎండ్ విల్లా మేము ఒక ట్రిప్లెక్స్ విల్లా ఒకటి చేసాము. ఇట్స్ అన్ ఇయర్ బ్యాక్ అనమాట. విత్ ఆల్ ది లైక్ ప్లగ్ అండ్ ప్లే మీకు మెన్షన్ చేసినట్టు ఫర్నిచర్స్, ఆటోమేషన్స్, సీలింగ్స్, క్యాసెటేసిస్, విఆర్వి సిస్టమ్స్, తర్వాత డెకర్ ఐటమ్స్, జస్ట్ అండ్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. హీ స్టేస్ ఇన్ యుఎస్. ఆయన క్లయింట్ యుఎస్ లో ఉంటారు. ఓకే, సో అండ్ ఆ క్లయింట్ యుఎస్ లో ఉండటం, తర్వాత ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం చేసామంటే మానిటరింగ్ కష్టం అవుతుంది కదా యుఎస్ లో ఉన్నప్పుడు. బట్ హీ కెన్ యాజ్ అన్ పర్సన్ హీ కెన్ ట్రస్ట్ us, అండ్ బట్ హీ కాంట్ మానిటర్ ఇట్ ఎవ్రీ డే కదా. అండ్ దట్ ఈస్ ద రీజన్ వీ హావ్ డన్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం. ఇంట్లో కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం. ఆ కెమెరా త్రూ ఆయన మానిటర్ చేసుకోవచ్చు, ఆయన ఫ్యామిలీ మానిటర్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే మా టీమ్ కూడా మానిటర్ చేసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ ద వే వీఆర్ డూయింగ్ ద రిమోట్ ప్రాజెక్ట్స్. వీ హ్యావ్ మెనీ క్లయింట్స్ ఫ్రమ్ యూఎస్ అండి. సో వాళ్ళందరికీ ఎట్లా చేస్తున్నామంటే వీఆర్ ఇన్స్టాలింగ్ కెమెరాస్ అండ్ గివింగ్ ఎన్ అప్లికేషన్ ఫర్ దాట్. యూ కెన్ లిటరల్లీ రొటేట్ ద కెమెరాస్. అసలు సైట్ లో ఏం జరుగుతుంది, మెటీరియల్స్ ఏం వస్తున్నాయి, హూ ఇస్ కమింగ్ ఇన్ టు ది సైట్. ఓకే, సో అలా. ఈ ఇంటీరియర్ ఇండస్ట్రీలో మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది, బట్ చీప్ గా కనిపించే ఎక్స్పెన్సివ్ మిస్టేక్స్ ఏముంటుంది? చీప్ గా కనిపించే ఎక్స్పెన్సివ్ మిస్టేక్ ఏంటంటే చూసింగ్ ది చీప్ వెండర్ అండి. ఓకే, చీప్ కాంట్రాక్టర్. యూ హ్యావ్ టు స్పెండ్ ఆన్ యూ హ్యావ్ టు స్పెండ్ ఎక్స్పెన్స్ ఆన్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. ఓకే, మీరు ఫస్ట్ కొటేషన్ చూసి అది ఓకే రిలేటివ్, మీరు ఒక రిలేటివ్ 2-3 కొటేషన్స్, అది మల్టిపుల్ కొటేషన్స్ తీసుకుంటారు కదా, దాంతో మీరు రిలేట్ చేసి తక్కువగా వచ్చిందని పిక్ చేసుకుంటారు. ఫైన్, సమ్ టైమ్స్ అది ఫెయిర్ కూడా ఉండొచ్చు. బట్ సమ్ టైమ్స్ వే చీపర్ ఉన్నప్పుడు పీపుల్ ఓకే చాలా తక్కువ రేటుగా ఉంది కదా అని దే విల్ ఆప్ట్ ఫర్ దాట్. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తర్వాత రిపేర్స్ ఫ్యూచర్ ఇప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ అన్ జర్నీ ఆఫ్ 2 months కదా. ఇప్పుడు ఇంటీరియర్ వెండర్ అనేవాడు 2 months 3 months ఎగ్జిక్యూట్ చేసి వెళ్ళిపోతారు. లేటర్ ఆన్ యూ హ్యావ్ టు స్టే ఇన్ యువర్ హోమ్. ఓకే, ఫర్ దాట్ యూ హ్యావ్ టు స్పెండ్ లైక్ ఎనీథింగ్. ఓకే, అది ఎక్స్పెన్సివ్ అండ్ హెడేక్ కూడా. ఓకే, సో చూస్ వైజ్లీ. It's not always about the budgets or something. Okay, it's your house. సో మీరు ఎలా అయితే ఒక అపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా అన్ని అనలైజ్ చేసుకుని, లోకల్ ఏరియాని అనలైజ్ చేసుకుని తీసుకుంటారో, అలా ఇంటీరియర్స్ కూడా అంతే. ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఆన్ సైట్ చాలా స్ట్రగుల్స్ అండ్ ఛాలెంజెస్ ఉంటాయి కదా. సో మీ ఫేస్ లో మీరు లైక్ ఫేస్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ కానీ హెడ్ ఎక్స్ కానీ ఏమేమి అనిపించాయి మీకు? సో ఇట్స్ అన్ కోఆర్డినేషన్ అండి. కోఆర్డినేషన్ బిట్వీన్ ది ఎగ్జిస్టింగ్ టీమ్, అంటే ఇన్ హౌస్ టీమ్, మా సైట్ టీమ్ అవ్వచ్చు, సివిల్ టీమ్ అవ్వచ్చు, ఫినిషింగ్ టీమ్ అవ్వచ్చు, వీళ్ళతో కోఆర్డినేషన్. అండ్ ఇన్ ద సేమ్ వే క్లయింట్తో కూడా. ఓకే, సో ఈ కోఆర్డినేషన్ క్లయింట్ కి మాకు లేకపోతే ఒక హెడేక్ అవుతుంది. అంటే లైక్ చేంజెస్, ఇట్స్ నాట్
ఒక్కసారి డిజైన్ ఫేస్ ఫ్రీజ్ అయినప్పుడు స్టిక్ టు దట్. టైం తీసుకోండి, డిజైన్ ఫేస్ టైం తీసుకుని దానిపైన స్టిక్ అయ్యి ఉంటే ఎగ్జిక్యూషన్ ఫేస్ అనేది చాలా స్మూత్ గా జరుగుతుంది. అండ్ మా ఎండ్ నుంచి మీకు ఒక స్కెడ్యూల్ ఫేస్ కూడా ఇస్తాం, వేర్ అండ్ లైక్ వీ డూ ఎగ్జిక్యూషన్ ఇన్ 3 phases అనమాట. phase 1, 2, 3 అని. ఫర్ ఎవ్రీ పర్టికులర్ ఫేసెస్ యూ గెట్ చెక్ లిస్ట్, యూ గెట్ వాట్ ఈస్ ద ప్రాసెస్. ఇవన్నీ ఫాలో అవ్వకుండా వెళ్తే చాలా స్మూత్ గా జరుగుతుంది. 95% స్మూత్ గా అచీవ్ చేయొచ్చు. అండ్ ఆ 5% ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు వర్క్ విత్ జస్ట్ అ స్కిల్డ్ పర్సన్స్, నాట్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. సో ఆ చిన్న మిస్కమ్యూనికేషన్స్ అనేవి జరుగుతాయి. ఓకే, అండ్ లాస్ట్ మినిట్ చేంజెస్ అండి. ఓకే, సో సైట్ ఓకే అవుతుంది, డిజైన్ ఫేస్ ఓకే అవుతుంది, మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాము, ఎవరో ఏదో సజెస్ట్ చేస్తారు కస్టమర్ కి. సో ఎవరో లేకపోతే ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లోనో యూట్యూబ్ లోనో చూస్తారు, అది కావాలనుకుంటారు. ఇట్స్ అన్ మైనర్, ఇఫ్ ఇట్ ఈస్ అన్ మైనర్ థింగ్ మనం చేయొచ్చు. బట్ అది పెద్దదై ఉండి మనం చేయకపోతే వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆన్ సైట్ ఈ కోఆర్డినేషన్ కూడా పోతుంది అన్నమాట. సో సమ్టైమ్స్ ఇట్ బికమ్స్ అస్ అన్ హెడేక్. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హెడేక్. ఆ చిన్న థింగ్ వల్ల హోల్ మీరు ఎంత ప్రాజెక్ట్ బాగా చేసినా కూడా అది ఇంపాక్ట్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ పర్టికులర్ ఫీల్డ్ ఎట్లా అంటే అండి, నాన్ థ్యాంక్ఫుల్ ఫీల్డ్ అనమాట. నో వన్ యాక్చువల్లీ ఫుల్లీ సాటిస్ఫై థ్యాంక్ఫుల్ గా ఉండరు. ఎందుకంటే దట్ నెవర్ ఎండ్స్. ఒక హౌస్ లో ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఐటమ్ కదా, డిఫరెంట్ వార్డ్రోబ్స్, ఫర్నిచర్స్, కార్నర్ టు కార్నర్, బిట్ టు బిట్. ఆ ఎస్ఎఫ్టీ మీకన్నా మేమే ఎంజాయ్ చేస్తాం ఫస్ట్ 2 months. ఎవ్రీ కార్నర్ అంతా మేము చూసుకుంటాం. సో ఏదో ఒక కార్నర్ లో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, కలర్స్ వల్ల అవ్వచ్చు, ఎండ్ అవుట్పుట్ అవ్వచ్చు. అంటే మేము మా ఫుల్లెస్ట్ ఇస్తామండి. యాజ్ అన్ రిజిస్టర్డ్ కంపెనీ అండ్ రెప్యూటెడ్ కంపెనీ ఖచ్చితంగా మేము ఫుల్లెస్ట్ ఇవ్వాల్సిందే. బట్ ఎండ్ ఆఫ్ ద డే నీ రిక్వైర్మెంట్ ఏంటి, యాజ్ అన్ కస్టమర్ మీ రిక్వైర్మెంట్ ఏంటి, బడ్జెట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఈ క్లారిటీ ఉంటే యూ విల్ నెవర్ గెట్ డిస్సాటిస్ఫైడ్. అండ్ దట్ ఈ క్రియేటివ్ ఫీల్డ్స్ లో మీరు ఎంత చేసినా కూడా ఒక చిన్న థింగ్ ఉంటుంది. ఆ చిన్న థింగ్ ఏదో ఒక చిన్న పార్ట్ అది చేసి ఉండాల్సింది. ఓకే, ఇక్కడ ఈ కలర్ కాకుండా ఈ కలర్ యాడ్ చేసి ఉండాల్సింది. ఓకేలే పర్వాలేదు అంటారు. బట్ అక్కడ మా బ్లడ్ స్వెట్ అంతా పెడతాం, టీం అందరూ దానికి వర్కౌట్ చేసి సెలెక్షన్ చేసి. ఇంకా మాతో పాటు ఏంటంటే అండి, we allow you to check all the materials. మీకు డిజైన్ ఫేస్ లోనే we provide you all the materials. Okay, ట్రాన్స్పరెన్సీ కోసం. అండ్ ఏ మెటీరియల్ వస్తుంది, ఏం కలర్ వస్తుంది అన్నది ఇట్స్ నాట్ జస్ట్ అన్ అజంప్షన్. మీకు ఒక డిజైన్ పార్ట్ ఇచ్చేసి 3D ఇచ్చేసి దాని నుంచి ఎగ్జిక్యూట్ చేయడం అన్నది కాదు. ఓకే, సో ద రియల్ అవుట్పుట్స్ ఏంటి, రియల్ కలర్స్, మెటీరియల్స్ ఏంటి అన్నది చూపించిన తర్వాత విల్ స్టార్ట్ ద ఎగ్జిక్యూషన్ పార్ట్. సో స్మూత్ ట్రాన్సిషన్ గానీ, ఒక స్మూత్ ట్రాన్సిషన్. కరెక్ట్ అండి, అంతే. నాకు పర్సనల్గా ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఓన్ గా స్టార్ట్ చేద్దామని చాలా స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు. యాజ్ యు నో, బికాజ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో చాలా ఎక్కువ అయిపోయాయి. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు తీసుకునే డిసిషన్స్ నిజంగానే కరెక్టా లేకపోతే అనుకుంటున్నారు? కరెక్ట్ అండి. ఇందాక చెప్పినట్టే స్టార్ట్ చేయడం ఈజ్ ఫైన్, ఎండ్ చేయడం కూడా, ప్రాజెక్ట్ ని పూర్తి చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో అంటే డిజైన్ ఇవ్వటం ఈజీ, ఆన్లైన్ వర్క్ చేసి లేకపోతే డిజైనర్ పెట్టుకుని వర్క్ చేయడం ఈజీ. బట్ యూ హ్యావ్ టు స్ట్రగుల్ విత్ మెనీ వెండర్స్, మెనీ అన్స్కిల్డ్ లేబర్స్, మెనీ అన్స్కిల్డ్ పీపుల్. ఓకే, ఒక 30-40 కాంట్రాక్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ మీకు కాంటాక్ట్ అయ్యి ఉండి, ఓకే, ఇఫ్ ఏదో ఒక కాంట్రాక్టర్ ప్రాజెక్ట్ మధ్యలోంచి వదిలి వెళ్ళొచ్చు, దేర్ ఆర్ ఛాన్సెస్. మీరు దాన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి యూ షుడ్ హ్యావ్ యువర్ అనదర్ కాంట్రాక్టర్. ఓకే, ఆ కాంట్రాక్టర్ మీ చేతిలో ఉన్నప్పుడే మీరు ఈ ప్రాజెక్ట్ ని ఎంత ఇబ్బంది వచ్చినా కూడా ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళచ్చు. ఓకే, ఎక్స్పీరియన్స్ లేకుండా మనం తక్కువ రేటుకి ఇస్తున్నాం కదా అని ఒకటే పాయింట్ తో ముందుకు వస్తే చాలా స్ట్రగుల్ అవుతారు. ఓకే, ప్రాజెక్ట్ హ్యాపీగా స్టార్ట్ అవుతుంది, అగ్రిమెంట్ తీసుకుంటాం, మీలో ఉన్న చామ్, గ్రేస్ అంతా చూసుకోవచ్చు. బట్ ఆన్ గ్రౌండ్ ఓకే ప్రాక్టికల్ గా అది వర్కౌట్ అవ్వాలి కదా. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే యువర్ నేమ్ షుడ్ నాట్ బి మీ రెప్యుటేషన్ పోకూడదు, కస్టమర్ సఫర్ అవ్వకూడదు. అంటే యూ షుడ్ బి హ్యావ్ ఎన్ స్ట్రాంగ్ టీమ్. ఆ స్ట్రాంగ్ టీమ్ ఉంటే ప్రాపర్ గా ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అది ఇంటీరియర్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకునే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో అసలు స్టార్ట్ చేయకముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏముంటాయి? అంటే మీరు సజెస్ట్ చేసేవి ఏముంటాయి, ఎలా ఉంటాయి? ఫస్ట్ దే షుడ్ బి అవేర్ ఆఫ్ దర్ బడ్జెట్ అండి. ఓకే, అసలు వాళ్ళు ఎంత పెడదాం అనుకుంటున్నారు? 15 lakhs, 20, 25, 30, 35? ఒక నెంబర్ కి ఫ్రీజ్ అయ్యి ఆ నెంబర్ కి
యూజువల్గా రిక్వైర్మెంట్స్ అంటే మీరు అనుకున్న క్వాలిటీ ఏంటి, Got it. ఓకే, అవుట్పుట్ ఏంటి, Pinterest లో మీరు షార్ట్ లిస్ట్ చేయండి పర్వాలేదు, బట్ దాని బడ్జెట్ కూడా కొంచెం మైండ్లో పెట్టుకోండి. వెన్ యూఆర్ టాకింగ్ విత్ డిజైనర్, వెన్ యూఆర్ షోయింగ్ యువర్ పిక్స్, ఆస్క్ హిమ్ లైక్ ఇది మన బడ్జెట్లో ఉంటుందా లేదా, సో దిస్ ఇస్ వాట్ మై బడ్జెట్ ఈస్. చెప్పండి, ఏం పర్వాలేదు. మీరు బడ్జెట్ చెప్తే వాళ్ళు అదే బడ్జెట్కి ఇచ్చేస్తారన్న భయం ఏం అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ ఈస్ వెరీ ఓపెన్, వెరీ ట్రాన్స్పరెంట్. ఓకే, యూ కెన్ గెట్ మల్టిపుల్ కొటేషన్స్. ఇవన్నీ మీరు చెక్ చేసుకునే ముందుకు వస్తారు. సో ఇప్పుడు ఈ రోజుల్లో బ్లఫ్ చేయడం, స్కామ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, సో జస్ట్ బీ క్లియర్ ఆన్ యువర్ ప్రొజెక్షన్స్. అంటే బడ్జెట్ ప్రొజెక్షన్స్ ఏంటి, మీ ఎగ్జిస్టింగ్ లైఫ్ స్టైల్ ఏంటి. ఓకే, లైఫ్ స్టైల్ ప్రకారం ఇంటీరియర్స్ ఉండాలి, అది చూసేదానికి కాదు. ఫంక్షనల్ గా లైఫ్ స్టైల్ ప్రకారం ఇంటీరియర్స్ ఉండాలి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ లైక్ ఫినిషెస్. అంటే మీరు మెయింటెనెన్స్ చేయగలరా లేదా. లైఫ్ స్టైల్ ఉంటుంది, ఫంక్షనాలిటీస్ ఉంటాయి, బట్ మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ ప్రీమియం మెటీరియల్స్, ప్రీమియం మెయింటెనెన్స్ ఉంటుంది. దట్ యూ షుడ్ బి ఏబుల్ టు డూ. ఇట్స్ నాట్ దెన్ వన్ డే జాబ్ ఆర్ ఒకరోజు ఫోటో దిగేదానికి కాదు ఇల్లు. ఓకే, అది లైఫ్ టైం మీతో పాటు ఉంటుంది, క్యారీ అవుతూ ఉంటుంది. సో యా, ఆ ఈజీ మెయింటెనెన్స్, యా, ఇఫ్ యూ కెన్ మెయింటైన్, దట్స్ యువర్ చాయిస్ కంప్లీట్లీ. సో ఇప్పుడు నేను రీసెంట్ గా చూసుకుంటుంటే ఎవరివన్ ఆర్ ఆప్టింగ్ ఫర్ డెకో పెయింట్స్, ఫినిషింగ్ బాగుంటుందని చెప్పి. బట్ కమింగ్ టు ద బడ్జెట్స్ చాలా హై ఉంటాయి. ఈజ్ ఇట్ రియల్లీ ఓవర్ రేటెడ్ ఆర్ దాని ప్రొడక్ట్ క్వాలిటీ కానీ బాగుంటుందా? ఇట్స్ నాట్ ఓవర్ రేటెడ్ అండి. ఆబ్వియస్లీ దాని అవుట్పుట్ చాలా బాగుంటుంది, బట్ ఇందాక చెప్పినట్టే ఇట్స్ అన్ హై మెయింటెనెన్స్ జాబ్. ఓకే, పోస్ట్ ఎగ్జిక్యూషన్ ఈజీ స్క్రాచెస్ పడతాయి. ఓకే, అండ్ ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉన్నాయి. డ్యూకో ఫినిష్ ఏంటంటే యూ క్యాన్ యాక్చువల్లీ రీమేక్ ఇట్ ఆఫ్టర్ 5 years. ఒక 5 years తర్వాత ఇఫ్ యూ వాంట్ టు రీపెయింట్ దట్ ఆర్ రీఫినిష్ దట్, యూ కెన్ ఈజీలీ డూ దట్. ఓకే, బట్ దట్ డ్యూకో ఫినిష్ తో అవుట్పుట్ అనేది చాలా సీమ్లెస్ ఉంటుంది. ఓకే, ఎక్కడ షార్ప్ ఎడ్జెస్ అనేవి రావు. ఎంత కాస్ట్లీ లామినేట్ యూస్ చేసినా షార్ప్ ఎడ్జెస్ అనేవి వస్తాయి. ఓకే, సో ఎడ్జ్ బ్యాండింగ్స్ యూస్ చేసినా, లామినేట్స్ యూస్ చేసినా ఒక షార్ప్ ఎడ్జ్ అనేది ఖచ్చితంగా ఎక్కడో ఒకడ అక్కర్ అవుతుంది. బట్ మీకు ఈ వినియర్స్ కానీ, డ్యూకో ఫినిషెస్ కానీ ఈ షార్ప్ ఎడ్జెస్ అనేది అసలు రావు. సో ఇన్ ద సేమ్ వే కాస్ట్ అనేది సేమ్ అండి. ఒక మనకి లైన్ ఉంటది కదా తెలుగులో, పిండికి దగ్గర రొట్టె అన్నట్టు. సో అలానే మీరు పెట్టే కాస్ట్ కి మీకు అవుట్పుట్ కూడా అంతే ఉంటుంది. ఓకే, అవుట్పుట్ బాగుండాలి అనుకున్నప్పుడు కాస్ట్ ఎక్కువ పెట్టాల్సింది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, డ్యూకో ఫినిషెస్ మీకు కలర్ కస్టమైజేషన్స్ ఎక్కువ. కలర్స్ యూ కెన్ ప్లే లైక్ ఎనీథింగ్. ఓకే, టెక్స్చర్స్ రాకపోవచ్చు, కలర్స్ మల్టిపుల్ కలర్స్ చేసుకోవచ్చు. డిజైనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెడ్డెస్ట్ ఫ్లాగ్ క్లయింట్ అంటే ఎలా ఉంటారు? రెడ్డెస్ట్ పార్ట్ అంటే కొంతమంది క్లయింట్స్ కండి, ఐ మీన్ నాట్ సేయింగ్ ఎనీథింగ్, బట్ ఎలా అంటే బడ్జెట్ ఒక లెవెల్లో ఉంటుంది, రిక్వైర్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అవ్వు, ఈ గ్రాఫ్ అనేది ఎప్పుడు మ్యాచ్ అవుతుంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఎప్పుడు హై ఎండే ఉంటాయి, బడ్జెట్ ఇక్కడ ఉంటుంది. సో ఇది డిజైనర్ కి, అంటే మా డిజైనర్ యాజ్ పర్ ద బడ్జెట్, యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఎట్ సమ్ పాయింట్ షీ విల్ బి ఆర్ హీ విల్ బి ఓపెన్ టు ది ఐడియాస్. ఎన్ని ఐడియాస్ ఇచ్చినా అక్కడ బడ్జెట్ మ్యాచ్ అవ్వదు. కస్టమర్ ఏమో నాకు లేదంటే ఆ రిక్వైర్మెంట్ కావాలి, ఈ రిక్వైర్మెంట్ కావాలని చెప్తా ఉంటారు. బట్ ఆ మిస్ మ్యాచింగ్ అన్నది ఎందుకంటే డిసాటిస్ఫాక్షన్ అక్కడ కస్టమర్ కి ఉంటుంది, డిజైనర్ కూడా ఉంటుంది. చేస్తున్న వర్క్ కి కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ మా అప్రూవల్స్ కి వచ్చినప్పుడు కూడా బడ్జెట్ ఒక రేంజ్ లో ఉంటుంది, డిజైన్ డాక్యుమెంట్ ఒక రేంజ్ లో ఉంటుంది, మేము అప్రూవ్ చేయలేము. ఓకే, సో ఈ రెండు అలైన్ అయితే డిజైనర్ కెన్ ఆల్సో ఈజీలీ, అంటే షీ కెన్ ఆల్సో ఆర్ హీ కెన్ ఆల్సో వర్క్ ఈజీలీ అన్నమాట. అది కమింగ్ టు బడ్జెట్ పార్ట్స్, యూజువల్లీ మీకంటూ ఒక ఎస్టిమేషన్స్ ఉంటాయి కదా, ఒక 2 BHK కి, లైక్ 3 BHK విల్లాస్ కి. సో ఏ సెగ్మెంట్ కి మనం ఎంతెంత బడ్జెట్స్ అలొకేట్ చేసుకుంటే ఫైనల్ ప్రొడక్ట్ మంచిగా వస్తుంది? సో బడ్జెట్ అన్నది డిపెండ్స్ ఆన్ కేటగిరీస్ అండి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ద రెంటల్ పర్పస్, వెరీ బేసిక్ బడ్జెట్. ఓకే, స్టాండర్డ్ బడ్జెట్, స్టాండర్డ్ మెటీరియల్స్ తో వెళ్ళొచ్చు. 10% ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ వాల్యూ అట్లా. మీరు ఇఫ్ ద సెకండ్ కేటగిరీ వేర్ యూ గెట్స్ ఇన్ టు ది ఫ్లాట్, సో అక్కడ ఏంటంటే first of all there is no limit for interiors. Okay, so you can actually spend equal to your house value. Okay, but for an instance ఒక ప్రాపర్ వాల్యూస్ మనం సెట్ చేసుకోవాలనుకుంటే 15 to 20% పెట్టుకుంటే, ఐ మీన్ ప్రాజెక్ట్ వాల్యూలో 15-20% పెట్టుకుంటే మీకు ప్రాపర్ అన్ని ఫంక్షనాలిటీస్ కవర్ అవుతాయి. స్టాండర్డ్ అండ్ ప్రీమియం కూడా లుక్ వస్తుంది, క్లాసీగా ఉంటుంది. అండ్ అబౌవ్ దట్ ఇంకా మీకు చెప్పినట్టు లైక్ ఆటోమేషన్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కర్టన్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. 30%-40% పెట్టుకుంటే ఆన్ యువర్ ప్రాజెక్ట్ వాల్యూ, ఎండ్ టు ఎండ్
కార్నర్ టు కార్నర్ ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ డెకర్ ఐటమ్స్, కార్పెట్స్, కర్టన్స్, ఆటోమేషన్స్, లైట్స్, ఎవ్రీథింగ్. Got it. Okay. Yeah, and we are into landscaping as well. మీకు ఏదైనా villas కి ల్యాండ్స్కేపింగ్ రిక్వైర్మెంట్ ఉన్నా, తర్వాత ఇండోర్ ప్లాంట్స్, nowadays we are playing with ఇప్పుడు earthy items. ఓకే, క్లేస్ కానవచ్చు, తర్వాత థీమ్ బేస్డ్ అంటే బోహో థీమ్స్ అని అంటాం, వి ప్లే విత్ కేన్స్ అండి అక్కడ. సో అలా కేన్స్ తో, తర్వాత ఎర్తీ ఐటమ్స్ అంటే మీకు ప్లాంట్స్, రెడ్ బ్రిక్స్, ఇలాంటి వాటన్నిటితో కూడా మనం ప్లే చేయాలి. యూజువల్లీ అంటే లైక్ బిగ్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద మీకు పైసలు ఇచ్చేసి మీరే చూసుకోండి ఎండ్ వరకు అని చెప్తారు కదా. అలాంటి టైంలో మీరు క్లయింట్స్ కి సజెస్ట్ చేస్తారా, మీరు రండి చూసుకోండి విజిట్ చేయండి అని చెప్పి? ట్రస్టింగ్ ఈజ్ ఫైన్ అండి, ట్రస్టింగ్ అండ్ కాంట్రాక్టర్ ఆర్ వెండర్ ఈజ్ ఫైన్, బట్ క్రాస్ చెకింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. క్లయింట్ చాలా మంది ఇప్పుడు మాకు ఒక రీసెంట్ గానే ఒక క్లయింట్ జస్ట్ ఆన్ అండ్ డే వాకింగ్ చేశారు, ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేసాం వాట్ ఈస్ ద ప్రాసెస్, వాట్ ఈస్ ది హ్యాండ్ ఓవర్స్, అంటే టైమ్ లైన్స్ ఏంటి, బడ్జెట్స్ ఏంటి, ఎగ్జిక్యూషన్ ప్రొజెక్షన్స్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. దెన్ అండ్ దేర్ యూ డోంట్ బిలీవ్ మీ, ఆయన అక్కడ సైన్ చేసి ఐ లైక్ యువర్ పేజ్, ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్, ఓకే మీరు ఎగ్జిక్యూట్ చేస్తారన్న నమ్మకం మాకు ఉంది, నాకు అయితే టైం లేదు, సైట్కి వచ్చే టైం అయితే మాకు లేదు, యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నారు. బట్ అక్కడ నా ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ దట్. ఇప్పుడు మీరు ఓవర్ గా ట్రస్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా హై అండ్ ఉంటాయి. ఐ షుడెంట్ డూ ఎనీ వన్ సార్ట్ ఆఫ్ మిస్టేక్, అండ్ ఒక సింగిల్ మిస్టేక్ కూడా చేయకూడదు. సో దట్స్ వేర్, అందుకే డిజైన్ మేము స్కెడ్యూల్ ఫేజ్ లో వీ డెఫినెట్లీ రిక్వైర్ కిక్ ఆఫ్ మీటింగ్స్. ఆన్ సైట్ కిక్ ఆఫ్ మీటింగ్స్ వల్ల పర్సన్ కెన్ కమ్ ఆన్ సైట్, ఏం జరుగుతుంది, క్వాలిటీ ఏం జరుగుతుంది, లేదా ఇఫ్ హీస్ రియల్లీ నాట్ హ్యావింగ్ టైమ్, మా వీడియోగ్రాఫర్ ఉంటారు, హీ టేక్ వీడియో ఆఫ్ ద ఫ్లాట్. ఓకే, మెటీరియల్స్ వస్తున్నప్పుడు మెటీరియల్ వీడియో, ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు పొజిషన్స్ వీడియో, ఇవన్నీ తీసి వి విల్ సెండ్ ఇట్ ఇన్ ద గ్రూప్. మీరు ఎప్పుడైనా రిఫర్ చేసుకోవచ్చు. సో అంత ట్రాన్స్పరెంట్ గా మేము ఉంటాం. క్లయింట్స్ ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత నాకు 1 month లో అయిపోవాలి, 2 months లో అయిపోవాలి అని చెప్పి మిమ్మల్ని లైక్ సంథింగ్ లైక్ పుష్ చేస్తూ ఉంటారు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా. డస్ ఇట్ లైక్ ప్రాక్టికల్ గా వర్క్ అవుతుందా అసలు అట్లా? See, it's not about timelines అండి, it's about your house. ఓకే, మీరు కన్స్ట్రక్షన్ కి 1.5 year 2 years వాట్ ఎవర్ సో టైం ఇస్తారు, బట్ ఇంటీరియర్స్ కి గెట్ ఇన్ అవటానికి లేదా 1 month 2 month రెంట్ వేస్ట్ అవుతుందని, మీరుండే హోల్ లైఫ్ హౌస్ స్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో ఇంటీరియర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ అక్కడ మీరు యూ డోంట్ రష్ పీపుల్, అంటే డోంట్ రష్ ద ప్రాసెస్ అండి, ట్రస్ట్ ద ప్రాసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ రషింగ్ ద ప్రాసెస్. ట్రస్ట్ ద ప్రాసెస్, ఆ ప్రాసెస్ లో ఏంటి, ఆ ప్రోటోకాల్స్ ఏంటి, అవన్నీ ఫాలో అవుతూ ఉంటాయి. నాట్ స్పెసిఫిక్ అబౌట్ టైమ్ లైన్స్, అంటే 30 days 45 days అనేది పక్కన పెట్టండి, గివ్ సమ్ ప్రాపర్ స్వీట్ టైం. ఓకే, అట్లీస్ట్ ఒక 60 working days ఇస్తే, నాట్ అగైన్ 60 working days అంటే నాట్ జస్ట్ 60 working days అండి, స్కోప్ బట్టి వ్యారీ అవుతుంది. సో టైమ్ లైన్స్ అంటే రిజిడ్ గా ఉండొచ్చండి, బట్ డోంట్ రష్ ఆన్ టైమ్ లైన్స్, ట్రస్ట్ ద ప్రాసెస్. ఓకే, ఆ ప్రాసెస్ కి స్కోప్ ప్రకారం ఒక టైం లైన్ అనేది వస్తుంది. 45 days లో ఏ స్కోప్ అయినా చేయొచ్చా అన్నది లేదు. ఓకే, మన స్కోప్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, దీని ప్రకారంగా స్కెడ్యూలింగ్ చేసుకున్న తర్వాత టైం లైన్ అనేది వస్తుంది. ఆ టైం లైన్ కి మేము స్టిక్ అవుతాం, మీరు కూడా స్టిక్ అవ్వండి, దానికి ఒక బఫర్ కూడా మేము అప్లై చేసి ఇస్తాం. ఓకే, సో హోల్ లైఫ్ ఉండే ఇల్లు కదా. ఓకే, యూ గివ్ టైమ్ ఫర్ కన్స్ట్రక్షన్, 1 year 2 year 3 year 4 year టైం ఇస్తారు. ఇంటీరియర్స్ కి వచ్చేసరికి దే వాంట్ ఇట్ ఇన్ 30 days 40 days. ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ అ ఫర్నిచర్ ఆర్ సంథింగ్ ఎల్స్. మీరు ఇట్స్ అన్ హోల్ లైఫ్. ఒక 30-40 members టీమ్ ఒక ఫ్లాట్ లో వర్క్ చేయడానికి పర్టికులర్ టైం అనేది కావాలి. ఫినిషింగ్స్ దగ్గర టైం పెట్టాలి. ఫినిషింగ్స్ దగ్గర టైం పెట్టకపోతే అవుట్పుట్ అనేది ఎప్పటికీ కనిపించదు. సో ఐ డోంట్ సే లైక్ త్వరగానే తీసుకోవాలి, బట్ ప్రాసెస్ ని కూడా ట్రస్ట్ చేయాలి. ప్రాసెస్ ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటి. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే డిజైన్ ఫేజ్ అయ్యేంత వరకు వీ నెవర్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్. ఓకే, డిజైన్ ఫేజ్ లో సీలింగ్స్, పొజిషన్స్, లైట్ పొజిషన్స్, ఫర్నిచర్ పొజిషన్స్, స్ట్రక్చరల్ పొజిషన్స్, తర్వాత రిక్వైర్మెంట్ ఏంటి, వాక్ ఇన్ అంటే ఇంట్లో వాట్ ఈస్ ద కార్పెట్ స్పేస్ విచ్ యూ గాట్, దాన్ని ఎట్లా ఎంత ఆక్యుపై చేసాం, ఇంత పర్సంటేజ్ ఉంటుంది. ఇంటీరియర్ డిజైనింగ్ అంటే నాట్ ప్లేసింగ్ ఫర్నిచర్స్ ఎవ్రీ కార్నర్ అండి, ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ పర్సంటేజ్ ప్రకారమే ఫర్నిచర్ ప్లేస్మెంట్స్ అనేది ఉండాలి. ఓకే, సో ఈ ప్లానింగ్ అంతా క్లబ్ చేసుకున్న తర్వాత డిజైన్ ఫేజ్ మీకు ఒక పర్టికులర్ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. టెక్నికల్ డీటెయిల్స్, రెండర్ డాక్యుమెంట్స్, మెటీరియల్ స్పెసిఫికేషన్, స్కెడ్యూల్, ఈ 4 documents అండ్ అనదర్ చెక్ లిస్ట్ వేర్ వాట్ ఈస్ ద ఫాలోయింగ్ సిస్టమ్స్, అంటే
ఆన్ సైట్ ఏం చేయాలి, కిక్ ఆఫ్ మీటింగ్స్ ఎప్పుడు ఉంటాయి, మెటీరియల్స్ ఎప్పుడు మనం రిసీవ్ చేసుకుంటాం, ఈ 5 డాక్యుమెంట్స్ మీరు సైన్ చేసిన తర్వాత అప్రూవ్ చేసిన తర్వాతే we will start the execution process. Got it. Okay. And here we never take amounts upfront అండి. Okay, commercials లో so called many companies they take amounts upfront, and not just advance, upfront whole amount తీసుకుంటారు, అట్లీస్ట్ ఒక 90% వరకు. ఓకే, సో మా దగ్గర ఎట్లా అంటే we dump the materials and then we take the amounts. Got it. Okay. సో ఇంతకు మించి ట్రాన్స్పరెంట్ అండ్ హానెస్ట్ బిజినెస్ లో ఇంకా నాకు తెలిసి అవసరం లేదు. ఓకే, సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెండ్స్ లో మెయిన్లీ పీపుల్ లైక్ క్లయింట్స్ లైక్ వాట్ ఈస్ ద థీమ్ దే ఆర్ చూసింగ్? ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ లో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ట్రెండ్ అండి. మళ్ళీ పాత ఓల్డెన్ డేస్ కి వెళ్తున్నాం. సో వింటేజ్ స్టైల్స్, చెట్టినాడు పిల్లర్స్ అని, జూలాస్ ఇన్సైడ్ ద హౌస్, ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసింగ్ పార్టీషన్స్ అండ్ ఆల్ వీఆర్ ప్లేసింగ్ జూలాస్ దేర్. మీరు మా పేజ్ అది చూస్తే ఓకే, వీఆర్ పోస్టెడ్ మెనీ థింగ్స్ దేర్. అక్కడ వింటేజ్ థీమ్స్ తో చాలా చేసాం, వేర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీస్ యాజ్ వెల్. ఓకే, మన లేటెస్ట్ ఫంక్షనాలిటీస్ మ్యాచ్ అవుతుంది, బట్ ఆ హౌస్ థీమ్ తర్వాత కలర్స్ ఆఫ్ ద ఫ్లాట్ ఇదంతా కూడా ఒక వింటేజ్ థీమ్ లో తీసుకురావటం. సో దట్స్ హౌ, అంటే వీఆర్ జస్ట్ నాట్ ఇగ్నోరింగ్ అవర్ ఓల్డ్ థీమ్స్ అండి. అంటే ప్రతిదీ ఐకియా థీమ్స్ అనో లేకపోతే కాంటెంపరీస్ పింట్రెస్ట్ థీమ్స్ కాకుండా ఓకే, ఇట్స్ ఆర్టిస్టిక్ గా ఉండాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు గో విత్ వింటేజ్ థీమ్స్. అలా పర్టికులర్ థీమ్స్, కాంటెంపరీ సింపుల్ అండ్ క్లాసీగా ఉండాలంటే కాంటెంపరీ థీమ్స్ అట్లా ఉంటాయి. సో ఇదంతా కూడా మీరు బోర్డింగ్ అయిన తర్వాత we will understand your requirements. మీతో డిస్కషన్స్ అయిన తర్వాత we will come to know like what theme you are liking. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మా టీమే మీకు చెప్తారు what is the theme you are looking for అన్నది. సో బికాజ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు అర్థం అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఆ డిస్కషన్స్ లోనే 1-to-1 డిస్కషన్స్ లోనే రిక్వైర్మెంట్స్ ప్రకారం మేము గ్రాప్ చేసుకోగలం. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు అర్థం అవుతుంది కాబట్టి you will be suggesting more ideas to them. yes. థ్యాంక్ యూ సో మచ్ వీరేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో హోప్ నేను మీకు ఒక ఫ్రూట్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పేసి అనుకున్నాను. డెఫినెట్గా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాస్ ఎందుకంటే ఇంటీరియర్స్ అనేసరికి విల్ గెట్ ఇన్ ద పిక్చర్ ఓల్డ్ పీపుల్, మన ఫాదర్స్ ఏజ్ లో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే చూసామా అక్కడ ఉందా అని చూస్తారు, కానీ దే విల్ బి నాట్ నోయింగ్ ఎనీథింగ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ బ్యాక్ ఎండ్. బట్ మేబీ మీ ఇచ్చిన అవేర్నెస్ వల్ల ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.